అందరికీ దేవుని పేట వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లోతు భార్య అసలు వెనక్కి ఎందుకు చూసింది? ఇది నా చిన్నతనం నుంచి వెంటనే ఉన్నాను. లోతు భార్య ఎందుకు వెనక్కి చూసిందో తెలియదు, ఏముందని చూసిందో తెలియదు. కానీ నేను చిన్నతనం నుంచి అందరూ చెప్పే మాట ఏంటంటే, అక్కడ ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, నగలు ఉన్నాయి, అంతస్తులు అన్నీ కాలిపోతా ఉన్నాయని వెనక్కి తిరిగి చూసిందని చెప్పడం జరిగింది. దాన్ని అది నిజమే కాబోలు ఆ పట్టణం అంతాను, సుధమ కుమార పట్టణం అంతాను దోషంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది. వాటన్నిటిని వదిలేసుకుని వచ్చామంటున్నాడు కదా, అది నిజమే అనుకుంటూ వచ్చాం. కానీ మొన్న ఈ మధ్యన సంవత్సరం క్రితం ఒక వీడియో వచ్చింది. లోతు భార్య వెనక్కి చూసింది బంగారాలు సింగారాల కోసము, భవంతులు భూముల కోసము, ఆస్తులు అంతస్తుల కోసము కాదు, అల్లుల కోసము అని వచ్చింది. అది కూడా ఎంతవరకు నమ్మశక్యం అర్థం కావట్లేదు. ఇవన్నీ హైపోథెటికల్ ఆన్సర్స్ అలా మనకి కనపడతా ఉన్నాయి తప్పితే సరైనటువంటి సమాధానం మనకు కనపడతావట్లా. అసలు లోతు భార్య ఎందుకు చూసింది? చూడొద్దన్నా కూడాను చూడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం, తెలుసుకుందాం. ఆదికాండం 19:26. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి హల్లెలూయా. ఏందంటే ఏమైందంటే వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడటం తప్ప అని అంటే తప్పు అనే చెప్పాలి. ఎందుకు? ఆల్రెడీ ఒక కండిషన్ ఇచ్చాడు. ఆ ఇద్దరు మనుషులు ఏం చేశారనంటే, ఊరు బయటికి వాళ్ళకి తీసుకుని వచ్చి వారిని నిల్చోబెట్టి, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి చూడొద్దు, ఆగొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ ఇద్దరు మనుషులు ఏం చెప్పారు వాళ్ళకి? వెనక్కి తిరిగి చూడొద్దు, ఎక్కడ ఆగొద్దు అన్నాడు. కానీ ఈ రెండు చేశారు. కానీ మళ్ళీ ఈమె మనసులో ఏం తొలిచిందో, ఏమనిపించిందో, ఈమె అక్కడికి వెళ్ళేసరికి ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. అందుకే ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు ఆమె అల్లుల కోసం చూసిందని మనం అనుకోవటానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే అల్లుల దగ్గరికి మామల్లి ఇలా దోషం ఉంది ఈ నగరం పైన, ఈ ప్రాంతం పైన, దీన్ని దేవుడు కాల్చివేస్తా ఉన్నాడు, రండి మనం మనల్ని రక్షించుకుందామని చెప్తే అల్లులు ఏమంటున్నారు? అదే ఆదికాండం 19:16 చూడన్న. అతడు 16 అప్పుడు అతని మీద సారీనన్న 14 లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులను మాట్లాడి ఈ చోట విడిచిపెట్టరండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు అల్లుల దృష్టికి ఎగతాళి చేయని వాళ్ళే ఉండెను. హల్లెలూయా. ఎలా కనపడుతున్నాడట లోతు? అల్లుల దృష్టికి ఎలా కనపడుతున్నాడు? మామగారు మమ్మల్ని ఎగతాళి చేస్తా ఉన్నాడు. మా మామ మా నగరం మీదకి దోషం రావడం ఏంటి, మా నగరం కాలిపోవడం ఏంటి, మేము నాశనం అయిపోవడం ఏంటి అని మా మామ మీద నమ్మకం లేక వాళ్ళు మా మామ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నాడని గేలు చేయడం ప్రారంభించారు. అటువంటి అల్లుళ్ళు. వీళ్ళకి పెళ్ళి అయిందా? కూతుర్లకి అల్లుళ్ళకి పెళ్ళి కాలే, సంబంధం సెట్ అయింది అంతే. సంబంధం సెట్ అయింది తప్పితే పెళ్లి కాలేదు వాళ్ళకి. అటువంటి అల్లుల్ని రక్షిద్దామని చెప్తే అల్లుళ్ళు అన్న మాట ఏంది? మా మామ మమ్మల్ని చూసి కామెడీ చేస్తా ఉన్నాడు, మరి ఎవరు దొరికారు కాదు మా మామకి, మేమే దొరికాము అని జోకులు వేశారు. ఎగతాళి చేస్తా ఉన్నాడు మామ అని అనుకున్నారు. అటువంటి అల్లుళ్ళ కోసం అత్త వెనక్కి తిరిగి చూసిందని ఎలా అనుకోగలం మనం? ఇక్కడ ఆ మనుషులు లోతుకి వారికి చెప్పింది ఏంటి? మీరు ఎక్కడ ఆగొద్దు, మీరు ఎక్కడ కూడాను వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. కానీ మాట్లాడొద్దు అనలేదుగా. ఏమనలేదు? మాట్లాడొద్దు అన్నాడు. పరిగెట్టమన్నాడు. పరిగెడుతూ నువ్వు అడగొచ్చు కదా, అల్లుళ్ళ కోసమే నువ్వు వెనక్కి తిరిగి చూసిన ఆడదానివైతే
అల్లుల కోసమే అంత ప్రేమ ఉన్న అత్తవైతే ముందు నీ కూతుర్ని అడగొచ్చు కదా, నీ కూతుర్ని తీసుకొచ్చారు కదా. ఎలా తీసుకొచ్చారు? తెల్లవారగానే వారి నలుగురు చేతులు ఈ ఇద్దరు పట్టుకొని ఊరు బయట ఉంచారు. చెప్పలేదు కదా. ఇప్పుడు అల్లుళ్ళ కోసమే అని అనుకుంటే అత్త అల్లుళ్ళ కోసం వెనక తిరిగి చూసిందని అనిపిస్తే కూతుర్ని అడగొచ్చు కదా, ఏం పెద్దమ్మి మీ ఆయన వచ్చాడా, మీ ఆయన ముందర పరిగెడుతున్నాడా, వెనక పరిగెడుతున్నాడా అని అడిగితే తెలిసిపోయేది కదా. లేదు చిన్నమ్మని అడగొచ్చు కదా, చిన్నమ్మి మీ ఆయన వచ్చాడా అని. చిన్నదాన్ని అడగలేదు, పెద్దదాన్ని అడగలేదు. కానీ నీ వ్యక్తిగత అభిప్రాయాన్ని, నీ మనసులో ఏదంతో ఆలోచన అనమాట వెనక్కి తిరిగి చూడటం వల్ల ఏమైపోయినా ఉప్పు స్తంభం అయిపోయినావు. నీ ఆలోచన కాదు కావాల్సింది, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను నువ్వు లోబడాలి. దేవుని మాటకు నువ్వు లోబడితేనే నువ్వు బ్రతుకు. అంతేగాని దేవుని మాటకు లోబడకపోతే ఏమైపోతావు? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది, నువ్వేమైపోతావు? ఆయన క్లియర్గా చెప్పాడు ఏమని, ఎక్కడ ఆగొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. మాట్లాడితే తెలిసిపోయేది కదా. ఈవెన్ లోతునైనా సరే అడగొచ్చు కదా, ఏమంటే లోతు గారు అల్లుళ్ళు వచ్చారా, అల్లుళ్ళు ఏమన్నారు, అల్లుళ్ళు ఎందుకు రానన్నారు అని అడగొచ్చు కదా. పోనీ అడగలేదు. లోతు కన్నా యవనస్తులే కదా అల్లుళ్ళు. అంటే లోతే ముందు పరిగెడుతున్నప్పుడు అల్లుళ్ళు కూడాను లోతుకి ఈక్వల్గా పరిగెట్టాలి, లేదంటే లోతు కన్నా ముందుకు పరిగెట్టాలి. ఎందుకు? యవనస్తులు కాబట్టి, బలవంతులు కాబట్టి, బలం ఉంటుంది కాబట్టి. అలాంటిది ముందర కనపడలేదు అని అంటే దాని అర్థం ఏంటి? వెనక లేరని, ముందర లేరని. వెనక ఉన్నారో లేదని నీకెందుకు? వెనక చూడొద్దు అన్నాడు కదా, ఆజ్ఞ ఉంది కదా, కండిషన్ ఉంది కదా వెనక చూడకూడదు అని అనేది. ఆ కండిషన్ నువ్వు ఎందుకు ఫాలో కాలేదు? నువ్వు కండిషన్ ఫాలో కాలేదు కాబట్టి ఉప్పు స్తంభం అయిపోయినావు. ఆ కండిషన్ ఏంటి? వెనక చూడొద్దని. అసలు ఆ కండిషన్లో ఆ నగరానికి ఎందుకు కాల్ చేస్తున్నాడు? అది పాపంతో నిండి ఉందని. కానీ ఇందులో ఇప్పుడు మనం క్లియర్గా చూస్తే లోతు భార్య కూడా ఎందుకు వెనక్కి చూసిందంటే ఈమెలో కూడా పాపం బహుశా ఉండుండొచ్చు. లోతు భార్యలో కూడాను పాపం ఉండుండొచ్చు, అందుకే ఆమె వెనక్కి తిరిగి చూస్తుండాలి. అంతేగాని ఆస్తులు అంతస్తులు భోగభాగ్యాలు వీటి గురించి చూసింది అన్నది కాదు. అది కాదు ఇది కాదు అలా నేను లోతు భార్యను ఇంకో రకంగా చూపిస్తానని మాత్రం అనుకోమాకండి. లోతు భార్య తనకుండేటటువంటి ఆలోచన ఏదుందో తనకున్న భర్తని పిల్లల్ని అడిగి క్లియర్ చేసుకోవచ్చు కదా, అల్లుళ్ళు వచ్చారో లేదన్న విషయం. అలా క్లియర్ చేసుకోలేదు. తన ఓన్గా తనకు సొంతంగా ఊహించుకొని వెనక తిరగడం చూసింది. వెనక తిరగడం వల్ల ఏమైపోయింది? నష్టపోయింది కదా, చనిపోయింది కదా, మరణించింది కదా. నువ్వు చూడాల్సింది దేవుని వైపు. నీ ఆలోచన ఏదై ఉన్నప్పటికీ దేవుని మాటకి లోపడాలి. నువ్వు దేవుని మాటకి విధేయత చూపకపోతే ఏమైపోతావు? ఈ రకంగానే మధ్యలో మరణం పొందుతావు. లోతుని అడుగుంటే చెప్పుండేవాడు కదా, అల్లుళ్ళు ఈ రకంగా అన్నారమ్మా, రమ్మంటే నేనేదో వాళ్ళ మీద కామెడీ చేస్తానని, ఎగతాళి చేస్తానని వాళ్ళు రాలేదు అని చెప్పుండేవాడు కదా. రాలేదు అని అంటే అర్థం వారిలో కూడా పాపం నిలిచి ఉంది. మరి ఈమె చూసిందంటే దీనికి అర్థం ఎలా చూసుకోవాలి మనం? బంగారు సింగారాలు కాదు, అల్లుళ్ళు కూడా కాదు. అల్లుళ్ళ కోసమే అయితే అడిగి తెలుసుకోవచ్చు. అడిగి తెలుసుకోకుండాను, ఆజ్ఞకు లోబడకుండాను, ఆ మనుషుల యొక్క మాటను అంగీకరించకుండాను తన తెలివిని ఉపయోగించి తన సొంత నిర్ణయం తీసుకొని ఉప్పు స్తంభం అయిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు పరిగెడతా అడగొచ్చు కదా, ఏమండి అల్లుల పరిస్థితి ఏంటి అని. అడగలేదు కదా. అల్లుళ్ళని అడిగి అల్లుళ్ళ కోసమే తను వెనక చూసిందేనని అంటే అడిగితే తెలిసేది కదా. కండిషన్స్ ఫాలో కాకపోతే మన కండిషన్ కూడాను ఆ రకంగానే తయారవుతుంది. లోతు భార్య, మనం ఓవరాల్ ఎపిసోడ్ చూసుకుంటే లోతు నీతిమంతుడిగా ఎంచబడ్డాడే తప్పితే ఆయన యొక్క కుటుంబం ఎక్కడ నీతివంతమైనదిగా కనపడదు మనకి. నేను నీతిగా ఉన్నంత మాత్రాన నా పిల్లలు నా భార్య నీతిగా ఉండాలని ఏం లేదు. నా నీతి మూలంగా మీరు రక్షింపబడొచ్చు అని మీరు అనుకుంటున్నారు. అలా రక్షణ పొందలేరు. ఎప్పుడు పొందగలుగుతారు రక్షణ అని అంటే నా నీతిని కూడా మీరు అనుసరించి నడిస్తే మీరు రక్షణ పొందుకోగలరు. ముందర లోతు పోతా ఉన్నాడు, లోతును ఫాలో అయిపోవచ్చు కదా నువ్వు. కానీ నీ సొంత నిర్ణయాలు ఎందుకు? నీ సొంత ఆలోచన ఎందుకు? నీ బుద్ధి సరిగ్గా అక్కడ
ఏమైపోయింది? నిన్ను మరణానికి అప్పగించేసింది. మనం ఎవరిని ఫాలో అవుతాను? దేవుని ఫాలో అవుతున్నప్పుడు ఆయన వాక్యాన్ని చేతపట్టుకొని ఆయన వాక్యాన్ని హృదయంలో పదిలిపరుచుకొని ముందుకు సాగిపోవాలి తప్పితే మన తలంపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ప్రకారంగా మనం ముందుకు పోతే ఈ రకంగా నవ్వులు పాలైపోవటం, నరకం పాలైపోవటం, మరణించడం జరుగుతుంది. అందుకని మనం ఏం చేద్దాం? నీతివంతుడైనటువంటి వాని వెనకాల మనం కూడాను అదే నీతితో ముందుకు పోదాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.